శ్వేత, వచ్చి పుట్టలో పాలు పోసి నాగమ్మ తల్లికి దండం పెట్టుకో. నేను నా కన్న తల్లికి తప్ప ఎవరికి మొక్క. తప్పే, నమ్మి పున్నాగా పిలిస్తేనే వచ్చింది. మా నమ్మల్ని కన్నమ్మ నాగమ్మ 1000 పడగల నీడలో మనల్ని కాపాడుతుంది. ఒక్కసారి వచ్చి పాల్పోయివే, మీ అమ్మని తెలుసుకోవే. ఆ నాగమ్మ తల్లి దీవెనలిస్తుంది. నా తల్లిని చూపించిన ఈ తల్లికి నా గుండెల్లో గుడి కట్టుకుంటానే. నువ్వే కాదు శ్వేత, ప్రతి ఇంట్లో ఈ రోజు నుంచి నాగదేవత కొలువు తీరుతుంది. నానమ్మ గారండి, నానమ్మ గారండి, ఒకసారి హాల్లోకి రండి. ముసలిదేంటి గిట్ల గుంటుతుంది? అయ్యో, ఏమైంది నానమ్మ గారండి? ఏంటమ్మా పిలిచావు? ఏంటి నానమ్మ గారండి అలా కుంటుకుంటొచ్చారు? అది కాలు జరిపడ్డానమ్మా, దెబ్బలు తగిలింది అమ్మా. ఇవి పడితే తగిలినట్టు లేవే, ఎవరు కొడితే తగిలినట్టున్నాయి. నన్నెవరు కొడతారే? కొడితే ఊరుకుంటానా? నన్ను ఎందుకు పిలిచారు? రాత్రి గచ్చిబౌలి గణేష్ గారు వచ్చాడండి. గణేష్ గారు అంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావే? నేనెందుకు కంగారు పడతాను? నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు. ముస్లి, రాత్రి ఎంత పిలిచినా రాలేదేందే? రాత్రి గాఢ నిద్రలో ఉండుంటాను. ఇంతకీ గణేష్ గారు చేంజ్ చేశాడు. శ్వేతను చంపబోయాడండి. అంతలో మన పెద్దమ్మ గారు వచ్చి వాడిని చావగొట్టారండి. దాంతో పారిపోయిండు గలీజ్ గాడు. అయ్యో, వాడి పాపాన్ని వాడి పోతాళ్లే, వాడిని అనవసరంగా తిట్టొద్దు. తిట్టద్దు అంటారేంటండి? రాత్రి వాడి పోతూ పోతూ మీ చీరల్లో 4 పట్టుకెళ్ళిపోయాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.